నాయన, నీ బిడ్డలు నీ వాక్యం కొరకు సిద్ధపడుతున్నారు. ఆశపడిన ప్రాణమును నీవు తృప్తిపరచుదువుగాక. యేసునామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మీరు అందరూ వినే ఉంటారు. గత కొన్ని దినాల క్రితం, ఈ వారంలోనే పోయిన సోమవారం బ్రదర్ ప్రవీణ్ గారు, ఆయన మంచి సేవకుడు, చాలా బలంగా వాడబడ్డాడు. మరి ఆయన్ని కొంతమంది మతోన్మాదులు చంపేశారు. చాలా మంచి సేవ చేశాడు ఆయన. ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు ఆయనకు భార్య, 2 పాపలు, ఒక 5 మందిని పెంచుకుంటున్నాడు. అతను తీసుకుని 2 సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆయన ఓనర్గా ఉండి చాలామంది పేద సేవకులకు ఆయన ఎంతగానో సహాయం చేస్తున్న వ్యక్తి. మరి మతోన్మాదులు అంటే యేసు ప్రభు అంటే గిట్టని వారు, ఆయన బోధలంటే మరి ఇష్టపడని కొంతమంది మతోన్మాదులు ఆయన్ని చంపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి మీటింగ్కి వెళ్తున్నాడు, బండి మీద చంపేశారు రాజమండ్రి దగ్గరలో. సో ఆయన కొరకు, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు చివరిలో మనమందరం కూడా ప్రార్థన చేయుదుముగాక. ఆమె చెప్పండి, హల్లెలూయా. సో ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకి శ్రమలు ప్రారంభించబడ్డాయి, సేవకులకి కష్టాలు ప్రారంభించబడ్డాయి. ప్రియులరా, చాలామంది సేవకులకి శ్రమలు ప్రారంభించబడ్డాయి. మీ అనుదిన ప్రార్థనలో సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి నేను కూడా ఎన్నో ప్రాంతాలు పాస్టర్లను బలపరచడానికి వెళుతున్నప్పుడు నా ప్రయాణం కొరకు, కాపుదల కొరకు ప్రార్థన చేయండి. మరి ఏప్రిల్ నెల 7వ తారీఖున మన 4వ బ్రాంచ్ బైబిల్ కాలేజీ కావల దగ్గర మోచర్ల అనే ఊర్లో ఏప్రిల్ 7 వచ్చే నెల 7వ తారీఖు మనం ప్రారంభించబోతున్నాం. అక్కడ సుమారుగా 30 మంది సేవకులు ట్రైనింగ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 7వ తారీఖున బైబిల్ కాలేజ్ ఓపెన్ కాబోతుంది. 1 సంవత్సర కాలం మోచర్లలో బైబిల్ ట్రైనింగ్ జరగబోతుంది. మీరందరూ ప్రార్థన చేయండి. అక్కడ సంవత్సర కాలం బైబిల్ ట్రైనింగ్కి కావలసిన ధనాన్ని ప్రభు సమకూర్చున్నట్లు ప్రార్థన చేయండి. పిల్లరా, మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చివరిలో చెప్తాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందాం. ఒక 30 నిమిషాలు టైం ఉంది నాకు. ఈ 30 నిమిషాలు దేవుని మాటలను శ్రద్ధగా విందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 6 వరకున్న వచనాలని అందరూ కలిపి చదువుకుందాం. చదవగలిగిన వారందరూ నాతో పాటు కలిపి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము పేజీ నెంబర్ 107వ పేజీ, క్రొత్త నిబంధన 5వ అధ్యాయము 1 నుండి 6 వరకున్న వచనాలని కలిపి చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అబ్బిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచు పడి ప్రాణము విడవగా వినిన వారికందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి
మోసుకొని పాతి పెట్టిరి. 7 నుంచి కూడా చదువుకుందాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని అనెను. ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెని మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆ మాట చెప్పండి, మిగుల భయము కలిగెను. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు వినాలి పిల్లరా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుల ద్వారా దేవుడు చాలా అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. నా వైపు చూడండి ఒకసారి. మీరు అందరు కిందకు చూస్తున్నారు, ఒకసారి నా వైపు చూడండి. కింద ఏదో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. బైబిల్ చదవన్నప్పుడు చదవండి, బైబిల్ వైపు చూడండి. మిగిలిన సమయంలో నా వైపు చూస్తూ మీరు వాక్యం వినండి. ఒక విశ్వాసి మంచి లక్షణం ఏంటంటే దైవజనురాలు వైపు చూస్తూ వాక్యం వినాలి. అది ఒక మంచి లక్షణం. నేను మీ వైపు చూస్తూ ఎలాగైతే వాక్యాన్ని మాట్లాడుతున్నానో, మీరు దైవజనులు వైపు చూస్తూ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ఏమయ్యిద్ది అంటే మీ మీద పనిచేసిద్ది. దైవజనులుగా మేము వాక్యం బోధిస్తూ ఉంటే మీరు సెల్ ఫోన్స్తో ఆడుకునేవాళ్ళు ఆడుకుంటూ, మెసేజ్ చూసుకునేవాళ్ళు చూసుకుంటూ, నేల మీద చూపులు చూస్తూ ఉంటే అది వాక్యం మీ మీద పనిచేయదు. కొద్ది నిమిషాలైనా వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే, వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగితే, వాక్యముకున్న శక్తి ఏంటో తెలుసా? మీ జీవితాలని కట్టిద్ది. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుల ద్వారా, అపోస్తులు అంటే ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టి ఆయన మరణించి 3వ దినాన ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఆయన శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసే అధికారం ఇచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసే అధికారం ఇచ్చాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేసే అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అపోస్తులకి అనగా యేసు ప్రభు యొక్క శిష్యులకి దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలుసా? చచ్చిపోయిన వారిని కూడా, చెప్పండి, లేపేటటువంటి అధికారం ఇచ్చాడు. దేవుడిచ్చిన అధికారంతో వారు అద్భుతాలు చేశారండి. మరలా చెప్తున్నాను, ఆ దినాన వారి ద్వారా అద్భుతాలు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆమేన్. సజీవుడిగా ఉండటమే కాదు, నమ్మిన మీ ఎడల, నమ్మిన ఆయన సేవకుల ద్వారా, నమ్మిన మీ ద్వారా కూడా దేవుడు అలాంటి కార్యాలే జరిగిస్తాడు. ఇక్కడ అపోస్తుల ద్వారా ఒక భయంకరమైనటువంటి కార్యము జరిగింది. ఆ దినాల్లో దేవుని పని నిమిత్తం, చెప్పండి, దేవుని పని నిమిత్తం అనండి. ఈరోజు ప్రియులారా, ఆ రోజే కాదు, ఈరోజు కూడా దేవుని పని చాలా కష్టం అండి. మీరు అనుకుంటారు మాస్టర్ గారు వాళ్ళకేమి చక్కగా ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లకు వెళ్తారు, వాళ్ళకి లెగిసిన కాడ నుంచి ఆ ఊరని ఈ ఊరని, అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అని, లెగిస్తే ఏసీ కారు, లెగిస్తే ఏసీ రూమ్ అనుకుంటారు. పిల్లరా, ఒక ప్రాంతానికి ఒక దైవజనుడు సేవకి వెళ్ళటం అంటే అది చాలా కష్టం. అది సవాలుతో కూడినటువంటి పని. సేవ అంటే, నేను ఎక్కువగా పాస్టర్లకు చెప్తాను,
బ్రదర్స్ వస్తూ ఉంటారు నాతో, వాళ్ళకి తెలుసు సేవ అంటే అది చాలా కష్టం అండి. మీరు పై స్థితే చూస్తారు కానీ ఆ సేవ వెనక్కున్నటువంటి ఆ పోరాటాలు, ఆ సేవ వెనక్కున్నటువంటి స్ట్రగుల్స్, ఆ సేవ వెనక ఉన్నటువంటి అవసరతలు, ఆ సేవ వెనక్కున్నటువంటి అక్రతలు ఎవరికి తెలియవండి. విశ్వాసులు ఏం చూస్తారంటే పై రూపాన్ని చూస్తారు, కానీ దాని వెనకాల పిల్లరా ఎన్నో స్ట్రగల్స్ ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి ఒక పరిచర్య వెనకాల. పాస్టర్ గారికి ఏమిలే బాగున్నారులే అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరతలు, ఎన్నో పోరాటాలు ఉంటాయి ప్రియులారా. ఇక్కడ అపోస్తుల దినాల్లో కూడా వారు సేవ ప్రారంభించినప్పుడు ప్రియులారా వాళ్ళకు కూడా చాలా కష్టాలు వచ్చినాయి, వాళ్ళకు కూడా చాలా సమస్యలు వచ్చినాయి, వాళ్ళకు కూడా చాలా పోరాటాలు వచ్చినాయి. వాళ్ళకున్న పరిచర్యలో ఒక అవసరం ఏంటంటే డబ్బు కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో ప్రియులారా దేవుని పని జరగటానికి విశ్వాసులు ఏం చేశారంటే వాళ్ళకున్నది తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా దేవుని పని జరగాలి, దేవుని పనికి మా వంతు మేము నిలబడాలి, మా కుటుంబ వంతు మేము నిలబడాలి అని వారికి కలిగింది తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. సంఘాల్లో రెండు రకాల ప్రజలు ఉంటారు. సేవకుల దర్శనాన్ని ఎరిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, సేవకుల భారాన్ని ఎరిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. పిల్లరా అందరూ సేవకుల దర్శనాన్ని ఎరగరండి, అందరూ సేవకుల భారాన్ని ఎరగరండి. కొద్దిమంది మాత్రమే దైవజనుల దర్శనం, అరే పాస్టర్ గారికి ఇంత భారం ఉంది, ఇంత సేవా దర్శనం, ఇంత సేవ భారం ఉంది, కాబట్టి మన వంతులో మనం నిలబడాలి, మన కుటుంబ పరంగా, మన బిడ్డల పరంగా మన వంతులు మనం నిలబడాలి, మనం ఇక్కడ ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం కాబట్టి, మనము దైవజనుల ప్రార్థనల ద్వారా మనము దీవించబడుతున్నాం కాబట్టి, మనము మన పిల్లలు మన కుటుంబం ఆశ్రయించబడుతుంది కాబట్టి ఈ పనికి మన వంతు మనం నిలబడాలి అని అనుకునేవాళ్ళు వేలు మీద ఉంటారు, అంటే వేళ్ల మీద ఉంటారు, కొద్దిమందే ఉంటారు. ప్రియులారా అందరూ దేవుని దర్శనాన్ని అర్థం చేసుకోరు, అందరూ సేవకుల భారాన్ని అర్థం చేసుకోరు. పిల్లరా కొద్దిమంది మాత్రమే, ఆ కొద్ది మందిలో యెరూషలేము సంఘం ఉంది. దేవుని పని ఎలాగైనా జరగాలని పిల్లరా ఆ దినాల్లో సంఘం అంతా వాళ్ళకి కలిగింది. ఆ మాట చెప్పండి, కలిగింది అనండి. కలిగింది పిల్లలు. కొంతమందికి అయితే భూములు ఉన్నాయి, ఆ భూముల్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చారు. కొంతమందికి ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళను కూడా అమ్మేసి దైవజనుల దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ధనాన్ని గొప్ప ఉద్యమం వచ్చింది. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. సేవ అనేటటువంటిది ముందుకి కొనసాగాలి అంటే ప్రియులారా విశ్వాసులుగా ప్రతి ఒక్కరు కూడా వారి వంతులో వారు నిలబడేవారుగా ఉండాలి. పేదవారైనా కావచ్చు, ఏమీ లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నేను నిలబడాలి దేవుని పనికి. వాళ్ళు చేస్తారులే, పలానోళ్ళు చేస్తారులే, పలానా వాళ్ళు చేస్తారులే, నా వల్ల కాదులే అనుకోవడానికి వీల్లేదు. ప్రియులారా మన వంతులో మనం నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులు చెప్పండి, హల్లెలూయా. నా పిల్లరా ఇక్కడ అపోస్తులకి దేవుని పని ఇంకా బలంగా జరగాలి అంటే, దేవుని కార్యాలు ఇంకా జరగాలి అంటే సంఘం అంతా ఏం చేసిందంటే ఆ దైవ సేవకులకి కుడి భుజాలుగా నిలబడింది. వాళ్ళల్లో ఆ యెరూషలేము సంఘం నుండి 2 భార్యాభర్తలు ముందుకు వచ్చారు. ఆ భార్యాభర్తల పేర్లు కూడా రాయబడింది ఇక్కడ. భర్త పేరేమో అననీయ, భార్య పేరేమో సప్పేరా. ఆ మాట చెప్పండి, అననీయ సప్పేరా అనండి. వాళ్ళిద్దరు విశ్వాసులు, వాళ్ళిద్దరూ మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళిద్దరూ బాప్తిసం పొందిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు. ఒకరోజు దైవజనులు ప్రకటించారు, అమ్మా అయ్యా మనకి దేవుని పని ఇంకా బలంగా ముందుకెళ్ళాలి అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనం సంఘాలు స్థాపించాలి, స్థలాలు కొనాలి, మందిరాలు కట్టాలి.
శిష్యులకి తయారు చేయడానికి, శిష్యుల్ని తయారు చేయడానికి బైబిల్ కాలేజెస్ మనం పెట్టాలి. కాబట్టి మీ వంతులో మీరు సహకరించండి అని ఒక ప్రకటన ఇచ్చినప్పుడు ఆ ప్రకటనలో ఇద్దరు భార్యాభర్తలు ముందుకు వచ్చారు. భర్త పేరేమో అననయ్య, భార్య పేరేమో సప్పేరా. వాళ్ళిద్దరూ అనుకున్నారంట. ఆ మాట చెప్పండి, అనుకున్నారు అనండి. ఉదాహరణకి పోయిన ఆదివారం పేతురు భక్తుడు యెరూషలేము మందిరంలో అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు, మనకి ధనం అవసరం, మనకి దేవుని పనికి డబ్బులు అవసరం, మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ముందుకు రండి అంటే చాలామంది వచ్చారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా తీర్మానించుకున్నారు. ఆ భార్యాభర్తల కంట ఒక పొలం ఉందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఒక పొలం ఉందంట. ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. భర్త అన్నాడు భార్య సప్యరాతో, ఏమే పేతురయ్య గారు అద్భుతమైన ప్రసంగం చేశాడు ఆదివారం, దేవుని పనికి మీ వంతులో మీరు నిలబడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు, దేవుని పని మీ ద్వారా ముందుకెళ్ళాలి అంటే మీ వంతులో మీరు నిలబడాలన్నాడు. కాబట్టి నాకు ఒక ప్రేరేపణ వస్తుంది అన్నాడు భార్యతో. భార్య అంది, ఏమండి ఏంటా ప్రేరేపణ అంది. ఏమి లేదే, మన ఇద్దరికేమో పిల్లలు లేరు. వినాలి, అటు ఇటు చూడొద్దు, టైం ఏమో పరిగెత్తుంది. మన ఇద్దరికేమో పిల్లలు లేరు కదా, మనకేమో 1 ఎకరా పొలం ఉంది. పొలం అని రాయబడింది కదా, అది ఎంతో రాయబడలా. ఉదాహరణకు 1 ఎకరా పొలం ఉంది అనుకుందాం. భర్త అనని అంటున్నాడు భార్యతో, మనకు 1 ఎకరా పొలం ఉంది కదా, మనకేం పిల్లలు లేరు. యేసు ప్రభు శిలువను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన రాకడి గురించి అపోస్తలులు చాలా బలంగా వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ సేవ ఇంకా ముందుకెళ్ళాలి అంటే మన వంతులు మనం నిలబడదాం. నాకు ఒక తలంపు వస్తుంది, నాకు ఒక ప్రేరేపణ వస్తుంది, చెప్పమంటావా అన్నాడు భర్త. చెప్పండి అంది భార్య. ఏమి లేదు, మన పొలం ఉంది కదా ఊరు బయట, దాన్ని అమ్మి, ఆ మాట చెప్పండి, దానిని అమ్మి, ఆ పొలం అమ్మితే ఎంత వచ్చిందో, ఒకవేళ 1,00,000, ఆ 1,00,000 తీసుకెళ్ళి దైవజనులకి ఇద్దాం. 5 లక్షలు వచ్చిద్దా, ఆ 5 లక్షలు తీసుకెళ్ళి దైవజనులకి ఇద్దాం. 10 లక్షలు వచ్చిద్దా, ఆ 10 లక్షలు దైవజనుల చేతుల్లో పెడదాం. మనం పెట్టినటువంటి ఆ ధనం ద్వారా ఇంకా దేవుని పని ఘనంగా జరిగింది కదా అని భర్త అనగానే భార్య అడ్డం చెప్పల. ఎంత మంచి భార్యో, సాలు లేవయ్యా, బిడ్డలు లేకపోతే ఏమి, నా అన్న కొడుకు లేడా, నా అక్క కొడుకు లేడా, నా బంధువులు లేరా, నాకు సంబంధికులు లేరా, పాస్టర్ గారికి మనం కాకపోతే అందరు ఇస్తారు కదా, ఏం మనం వేయాలని రూల్ ఉందా అని ఆమె ఏమాత్రం కూడా భర్త ప్రేరేపణను అణగదొక్కలేదు. భర్తకి దేవుడిచ్చిన ప్రేరేపణ ఏమాత్రం అణగదొక్కలా. వెంటనే భర్త చెప్పిన మాటకి నాకు కూడా అనిపించిందండి. పేతురయ్య గారు వాక్యం చెప్తా ఉంటే నాకు కూడా అనిపించింది, మనం ఏది ఇస్తే బాగుండేది దేవుని పనికి, మనం ఏది చేస్తే బాగుండి దేవుని పనికి నాకు అనిపించింది. సరే, నీకు వచ్చిన ప్రేరేపణ నాకు ప్రేరేపణ పుట్టిస్తుంది కాబట్టి నువ్వు అనుకున్నట్టే పొలం ఉంది కదా, దాన్ని అమ్మి. మొత్తానికి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ మాట చెప్పండి, ఏకాభిప్రాయం అనండి, కొంచెం గట్టిగా పలకండి, ఏకాభిప్రాయం. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి ఏకాభిప్రాయం ఉండాలి ప్రియులారా. మరి ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్మిన కుటుంబాల్లో భర్తగా భార్యగా మనకేముండాలి అంటే ఏక మనసు, ఏకాభిప్రాయం ఉండాలి. ఈరోజు చూడండి, చాలా కుటుంబాల్లో భర్త ఒకటి పని చేద్దామంటే భార్య చాలు లేవయ్యా అని వెనక లాగుతూ ఉండింది. భార్య ఏదైనా చేద్దామంటే భర్త ఏకాభిప్రాయానికి ముందుకు రాడు. కుటుంబంలో భార్యాభర్తలు ప్రియులారా ఏక మనసు కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబాలు నెమ్మదిగా ఉండాలి అంటే, కుటుంబాలు సమాధానంగా ఉండాలి అంటే భర్త అయినా భార్య అయినా భర్త మనసుతో భార్య ఏకీవించాలి, భార్య మనసుతో భర్త ఏకీవించాలి. అర్థమైందా? తల్లి తండ్రుల మనసుతో పిల్లలు ఏకీవించాలి, పిల్లల మనసుతో తల్లిదండ్రులు ఏకీవించాలి, దైవజనుడు దైవజనుల మనసుతో విశ్వాసులు ఏకీవించాలి, విశ్వాసుల మనసుతోటి దైవజనుడు దైవజనురాలు ఏకీవించాలి.
అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఏక మనసు, ఏక మనసు, ఏక మనసు. కుటుంబంలో, సంఘంలో ఏముండాలి అంటే ఏక మనసు, ఏక మనసు, ఏక మనసు, ఏక మనసు ఉండాలి పిల్లల. ఏక మనసు లేకుండా చేసేది ఏంటో తెలుసా? సాతానుడు. భర్త ఏదైనా చేద్దాము అంటే భార్య వెనకలాగిద్ది, భార్య ఏదైనా చేద్దామంటే భర్త వెనకలాగుతూ ఉంటాడు. అంటే వారిద్దరి మధ్య ఏం పని చేస్తుందంటే ద్విమనస్సు పనిచేస్తుంది. వీళ్ళిద్దరు ఎంత మంచి భార్య భర్తలో తెలుసా? భర్తకు వచ్చిన ప్రేరేపణకి భార్య లోబడింది. దైవజనుడిగా నా 2 చేతులు ఎత్తి నేను మీకు మనవి చేస్తున్నాను, మీ కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు చూడాలి అంటే ఇద్దరు భార్యాభర్తలు ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. భర్త ఏదైనా చేద్దామన్నాడా భార్య దానికి అంగీకరించాలి. భార్య ఏదైనా చేద్దామన్నా భర్త దానికి లోబడాలి, ఏకాభిప్రాయంకి రావాలి. ఏమండి, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన మంచిదే, మన ఇద్దరం ప్రార్థన చేద్దాం. అననీయకి వచ్చిన ఆలోచన ఏంటి? పొలం అమ్మి ఆ వచ్చిన డబ్బుని దేవుని పనికి ఇద్దామని ఆలోచన భార్యకి చెప్పగానే భార్య ఏం చేసిందంటే, సప్పేరా మన ఇద్దరం ప్రార్థన చేద్దామండి అని భర్తకు వచ్చిన ఆలోచనకి, భర్తకు వచ్చిన ఆ యొక్క ఏక మనసు, ఏకాభిప్రాయంతో భార్య అయిన సప్పేర ఏం చేసిందంటే ఆ మనసుకి అంగీకరించింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కుటుంబంలో భార్య భర్తలుగా మీకు నిజంగా ఏక మనసు అనేది ఉంటుందా? ఏకాభిప్రాయం అనేది ఉంటుందా? మరి ముఖ్యంగా దైవజనుడిగా నేను చెప్తున్నాను, కుటుంబంలో భార్యాభర్తల ఇరువురు కూడా దేవుని పని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కార్యక్రమాలు జరిగే విషయంలో కుటుంబంగా ఏక మనసు కలిగి ఉండాలి. కుటుంబంగా ఏక మనసు కలిగి ఉండాలి. అరే మన సంఘం కదా, ఇది మన పాస్టర్ గారు కదా, మన పాస్టమ్ గారు కదా, మనం చేయకపోతే ఎవరు చేస్తారు? పాస్టర్ గారికి మన వంతులు మనం నిలబడకపోతే, పాస్టర్ గారు బైబిల్ కాలేజెస్ అంటున్నాడు, పాస్టర్ గారు అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అంటున్నాడు, ఆయన ప్రయాణాలకి మరి మన వంతులు మనం నిలబడాలి కదా. పిల్లలు, ఏనాడు కూడా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నాకు ఈ అవసరం ఉంది మీరు ఇవ్వండి అని నేను ఎప్పుడు అనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే సాక్షి దానికి. దైవజనుడిగా నేను ధైర్యంగా నేను చెప్పగలుగుతాను, నేను అవసరం ఉంది ప్రార్థన చేయండి అని చెప్తాను. మీరు ఇవ్వాలి అమ్మా, మీరు ఇవ్వాలని మాత్రం నేను చెప్పను. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత ఏమిటి అంటే దేవుని అవసరత, పరిచర్య యొక్క అవసరతను ఎరిగి ఉండాలి. అరే పాస్టర్ గారు చెప్పిందా కాదు, ఫలానా అవసరం ఉంది కదా, మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇక్కడ చూడండి, అననీయ భార్యను ప్రేరేపించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరిని ప్రేరేపించాడు? భార్యను ప్రేరేపించాడు. అమ్మా మనం ఇద్దాం, మన పొలం ఉంది కదా, దాన్ని అమ్మేసి అది ఎంత వచ్చిందో అంత తీసుకొచ్చి దైవజనుల చేతుల్లో పెడదాం. మన దైవజనుడు ఆ ధనాన్ని నమ్మకంగా దేవుని పనికి వాడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అననీయ సప్పిరాల గురించి ఒక హైలైట్ మాట చెప్తున్నాను. వారిద్దరూ దేవుని పని గురించి ఆలోచించే భార్యాభర్తలు. వాళ్ళల్లో మంచి ఉంది, చెడు ఉంది. చెడు చెప్పటానికి నేను ఇష్టపడలేదు, కానీ మంచి లక్షణం ఒకటే చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ దేవుని పరిచర్య ఎడల భారము ఉంది. ఆమె చెప్పండి హల్లెలూయా. చేతులెత్తి ఆమె చెప్పండి హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. దేవుని పరిచర్య పట్ల వారికి ఏముందండి? భారము అనండి. చెప్పండి, భారము అనండి. అందుకే వాళ్ళ సమర్పణ చూడండి. సరే, తర్వాత వచ్చినటువంటి ఆ పొలంలో వచ్చింది కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారు. అది తర్వాత సంగతి, దాని గురించి నేను టచ్ చేయట్లేదు. కానీ అసలు వాళ్ళకున్న కమిట్మెంట్ మీరు చూడండి, వాళ్ళకున్నటువంటి తెగింపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి జీవితంలో మంచి అనేది ఉండి చెడు అనేది ఉండింది. ఆ వారిలో ఉన్నటువంటి చెడుని నేను మాట్లాడుతున్నా, మంచి లక్షణం మాట్లాడుతున్నా. వారిద్దరూ విశ్వాసులు, వారిద్దరు భార్యాభర్తలు. దైవజనుడు ఒక్క మాట చెప్పగానే, దేవుని పనికి మీ వంతులో మీరు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనగానే భర్త భార్యని ప్రేరేపించాడు. మనకు పొలం ఉంది కదా, ఆ పొలాన్ని అమ్ముదాం, వచ్చిన దానిని దైవజనుల చేతుల్లో పెట్టుదాం, మన వంతులో మనం దేవుని పనిలో సహకరిద్దామని
భార్యాభర్తలిద్దరూ, నా వైపు చూడండి, భార్యాభర్తలిద్దరూ దేవుని పని కొరకు ఏక మనసు కలిగి ఉన్నారు. దేవుని పని కొరకు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దేవుని పరిచర్య ముందుకెళ్ళటానికి ఏక హృదయాన్ని కలిగి ఉన్నారు. నేను ఇవ్వకపోతే ఫలానా వాళ్ళు ఇస్తారులే అని అనుకోలేదు ప్రియులారా. ప్రతి నెల దశమ భాగం ఇస్తున్నాను కదా, ఇంకా మనం ఏమిద్దామని అనుకోలేదు. వాళ్ళిద్దరికి ఉన్న మంచి మనస్సు నేను హైలైట్ చేస్తున్నా. అరే, మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఇక్కడ మనం రక్షణ పొందినటువంటి సంఘం ఇది యెరూషలేము. మనం ఇక్కడ ప్రతి ఆదివారం వాక్యములో ఎదుగుతున్నటువంటి సంఘం. మన ప్రభు పనిని భుజాన వేసుకున్నారు అపోస్తులు. వీరికి మనము చేయకపోతే ఎవరు చేస్తారని ఆ భార్యాభర్తలిద్దరూ, అననీయ సప్ఫీరా ఇద్దరు దేవుని పని జరగటానికి, ఆ మాట చెప్పండి, దేవుని పని, దేవుని పరిచర్య కొనసాగటానికి పిల్లరా వారు తమకున్న దాంట్లో పిల్లరా ముందుకు రాగలిగారు. వాక్య ముగింపులో మిమ్మల్ని అడుగుతున్నాను, దైవజనుడిగా మీరు దేవుని పరిచర్యలో మీ యొక్క బాధ్యత ఏమయ్యింది అన్న సంగతి నీకు తెలిసి కూడా నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. Shall we all close your eyes? Look unto God. కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన, ఒక 2 minutes నేను మీకు టైం ఇస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉంది టైం. ఈ 2 నిమిషాల్లో పిల్లల 10 నిమిషాలు ప్రార్థనలో ఉందా. అననీయ సప్ఫీరాలు ఇరువురు కూడా దేవుని పని కొరకు నిలబడ్డ కుటుంబం, దేవుని పరిచర్యకి సహకరించాలి అని ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి కుటుంబం. కుటుంబంలో కొన్ని పర్యాయాలు భర్త ప్రేరేపిస్తాడు, మనం అది చేద్దామమ్మా, మనం ఇది చేద్దాం, మన మందిరానికి అది కొందాం, ఇది కొందాం, మనం చేయకపోతే ఎవరు చేస్తారు, మన వంతులు మనం చేద్దామని భర్త ఒకవేళ అన్న, భార్యగా నువ్వు వెనక్కి లాగుతున్నావేమో. ఒకవేళ భార్యగా నిన్ను దేవుడు ప్రేరేపించినప్పుడు, నేను ఫలానా అవసరం ఉంది మందిరానికి, ఫలానా పరిచర్యకి, ఫలానా అవసరతకి నా వంతు నేను చేయాలనుకుంటున్నాను భార్యగా నీ భర్తకి చెప్పినప్పుడు ఒకవేళ భర్తగా నువ్వు వెనక లాగుతున్నావేమో. ఒకవేళ మీ పిల్లలు కూడా ప్రేరేపించబడి, మమ్మీ డాడీ మనం దేవుని పనికి ఇదిద్దామంటే తల్లిదండ్రులుగా పిల్లలను కూడా ఒకవేళ వెనక లాగుతున్నారేమో. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, నీ భర్తను ప్రేరేపించినప్పుడు దేవుని పని కొరకు, భార్యగా నిన్ను ప్రేరేపించినప్పుడు దేవుని పని కొరకు, పిల్లలుగా మీ పిల్లలను దేవుడు దేవుని పనికి ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణని అనగదొక్కబాకండి. మనకిన్ని అవసరాలు ఉన్నాయి కదా, మనకిన్ని సమస్యలు ఉన్నాయి కదా, మనకిన్ని అప్పులు ఉన్నాయి కదా, మనం కాకపోతే ఇంకెవరైనా చూసుకుంటారులే, ఎవరైనా చేస్తారులే. దేవుడు నిన్ను ప్రేరేపించింది నీ ద్వారా జరగాలని. అననీయ సప్ఫీరాల్ని దేవుడు ప్రేరేపించాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకి అననీయ లోబడ్డాడు, సప్ఫీరా ఇద్దరు లోబడ్డారు. లోబడి వారికి ఉన్న పొలాన్ని అమ్మి ఆ వచ్చిన ధనాన్ని దేవుని పనికి పిల్లరా సేవకుల దగ్గరకు తీసుకొచ్చారు. నిలబడండి, ప్రార్థన చేద్దాం. Shall we all stand in the presence of God? ఈరోజు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన మాట, నీ వంతులో దేవుని పని కొరకు నిలబడు, నీ వంతులో దేవుని పరిచర్యకు నిలబడు. ఈరోజు ఆరాధన అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవా నీ పనికి నన్ను ఏం చేయమంటావు, నేనేం ఇమ్మంటావు, ఏ రూపములో దేవుని పనికి నన్ను నేను అర్పించుకోగలను? చతుర్భుజి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్, ఐ ప్రైజ్ యు. చతుర్భుజి దేవుని పని జరగాలి అంటే పిల్లరా ధనము చాలా అవసరమై ఉంది. దేవుని పనికి దేవుడు నీకు ఇస్తున్నాడు, నీ పిల్లలకి ఇస్తున్నాడు, నీ కుటుంబానికి ఇస్తున్నాడు ధనాన్ని. దేవుడు ఇస్తున్న దాంట్లో నమ్మకంగా నువ్వు దేవునికి తీయగలుగుతున్నావా? దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా దేవుని పనికి ఖర్చు పెట్టగలుగుతున్నావా? దేవుడు ఇవ్వకపోతే నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలు సంపాదించుకోలేరు కదా. నాకు తెలుసండి, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు దేవుని పనికి ఏం చేయాలి ఇదే ఆలోచన వారికి ఉండి ఆ ఆలోచన రావటం లేదు. వారికి ఉన్న దాంట్లోనే
మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు భక్తుడు ఇస్తున్న సాక్ష్యం, ఆ మాసిదోనియా అనే సంఘం అది నిరుపేదలైనను వారి దాతృత్వం బహు గొప్పదంట. వారు నిరుపేదలంట ఆ సంఘంలో. కానీ దేవుని సేవకుల యొక్క అవసరతలు, పరిచర్య అవసరతలు, అరే పాస్టర్ గారు ఇంత పరిచర్య చేస్తున్నాడు, ఎంత మినిస్ట్రీ చేస్తున్నాడు, అక్కడ మీటింగ్ అని ఇక్కడ మీటింగ్ అని, ఆ ఊరని ఈ ఊరని, అక్కడ బైబిల్ కాలేజ్ ఇక్కడ బైబిల్ కాలేజ్ అని కొన్ని వేల రూపాయలు ఖర్చు ఉంది కదా, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? మన సంఘంగా మనము నడుం కట్టుకోకపోతే ఎవరు నడుం కట్టుకుంటారు? ఆ మాసిదోనియా సంఘం పౌలుకి మాటి మాటికి సహకరించారట. మీరు ఇవ్వాలని చూడలేదు, మీరు మౌనంగా ఉన్న దేవుడు ఏదో ఒక దిక్కు నుండి తన పనికి దేవుడు పంపిస్తాడు. మీకు ఆశీర్వాదం ఉండదు ప్రియులారా. స్థానిక సంఘములో రక్షణ పొందినటువంటి విశ్వాసిగా నీ బాధ్యత, ఈ సంఘములో దేవుడు నిన్ను నడిపించాడు, నిన్ను నాటాడు. ఈ సంఘ అభివృద్ధి కొరకు నీవు, నీ భర్త, నీ పిల్లలు నడుంగట్టుకోవాలి. భర్త భార్యను ప్రేరేపించాలి, భార్య భర్తను ప్రేరేపించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేరేపించాలి. అమ్మా, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు జాబ్ చేసుకుంటున్నారు, మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ పరిచర్యలో, మీ యొక్క పనుల్లో మన పరిచర్యకి మనం గుప్పిళ్ళు ఇప్పాలని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేరేపించాలి, భర్త భార్యను ప్రేరేపించాలి, భార్య భర్తను ప్రేరేపించాలి, భర్త భార్యను ప్రేరేపించాలి, ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. చేతుల పైకెత్తి అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, నీ పనికి నన్నేం చేయమంటావు? చేతుల పైకెత్తి అడగండి. నీ పనికి నన్నేం చేయమంటావు? నీ పనికి నన్నేం చేయమంటావు? నీ పనికి నన్ను ఏం చేయమంటావు? నీ పనికి నన్ను ఏం చేయమంటావు? ఏ అవసరం నా ద్వారా తీర్చుకోమని తీస్తావయ్యా? నా వంతులో నేను దైవజనులకి సంఘంలో 2 రకాల పరిచర్యలు చేయాలి. ఒకరు ప్రార్థన చేసేవాడు ఉండాలి, రెండవదిగా పరిచర్యకు పిలిపేవాడు ఉండాలి. కొంతమందికి దేవుడు ఇస్తాడు, ఇచ్చినా కూడా వారికి దేవునికి ఇవ్వాలని మనసు ఉండదండి. దేవుడు ఇచ్చినా దేవునికి చేద్దామనే మనస్సు సైతానుడు రానివ్వట్లేదు. నీకున్న దాంట్లో ప్రభు నన్నేం చేయమంటావు? అననీయ సఫీరాల హృదయాల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. వారు భూమిని అమ్మారు. ఎంత సమర్పణ, ఎంత సమర్పణ, ఎంత ప్రతిష్టత! దేవుని పనికి అలాంటి సమర్పణ కలిగిన వారు మన మందిరములో లేచును గాక. దేవుని పని కొరకు అలాంటి ప్రతిష్టత కలిగిన బిడ్డలు లేచును గాక. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన రక్తం వచ్చాడు. నువ్వు ఆయన పని కొరకు నువ్వు ఎంత సమర్పణ కలిగి ఉండాలి. పిసనారి రానిగా, పిసనారి వాడిగా. దేవుడు నీకు ఇవ్వటానికి తన ప్రాణాన్నే, తన రక్తాన్నే ధారపోసాడు. ఎంత దాతృత్వం కలిగి ఉన్నాడు. నీకు ఇవ్వటానికి ఆయన చేతులు ఎప్పుడు చాపబడ్డాయి. మరి నువ్వు దేవునికి ఇవ్వటానికి ఎందుకు ముడుచుకుంటున్నావు? ఈరోజు ముగింపులో దైవజనుడిగా నేను ప్రేరేపించబడి నేను మాట్లాడుతున్నాను. సంఘములో నా ఆత్మీయ బిడ్డలు, మీరు దేవుని పని కొరకు అననీయ సఫీరాలకు వలె ఒకరినొకరు ప్రేరేపించుకుందురుగాక. మనం ఏం చేద్దాం? భర్త భార్యని ప్రేరేపించాలి. మనం ఏం చేద్దాం? మా దేవుని పనికి ప్రతి నెల మనం ఏం చేద్దాం? భార్య భర్తను ప్రేరేపించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేరేపించాలి. ఇప్పటి నుంచి చెప్పాలి, రే నాన్న బిడ్డ, మీరు చదువులు అయినాక, ఉద్యోగాలు అయినాక మీరు దేవుని పనికి మీరు గుప్పిళ్ళివ్వాలి. నెల నెల దేవుని పనికి దశమ భాగాలు, నెల నెల దేవుని పనికి శ్రేష్టమైన కానుకలను మన పరిచయంలో విత్తాలి అని పిల్లలకి ఇప్పటి నుంచి మీరు చెప్పగలిగితే వారి మీద దేవుని ఆశీర్వాదం నిలబడింది. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తాడు.
Lord, I praise you. Hallelujah. Rama Shabbat. Shandara. మహాపరిశుద్ధుడా